తొలిసారి అప్రతిత రాజకీయ యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన పవన్ ఈ రోజు ఉదయం కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 జిల్లాల కార్యకర్తలతో సమావేశం ముగించుకుని సాయంత్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంటారు. ఇటు కరీంనగర్లో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం శుభం గార్డెన్స్లో సమావేశం కానున్నారు. అయితే ఈ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని దానిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి మధుకర్ లైవ్లో అందిస్తారు. మధుకర్, శివ, ప్రస్తుతం మనము పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్న హోటల్ వద్ద ఉన్నాం. అయితే ఇంక కొద్దిసేపట్లో 3 జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన కార్యకర్తల సమావేశం మొదలు కానుంది. ఈ క్రమంలో గత నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట వచ్చిన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది ఉన్నారు. నిన్న వాళ్ళంతా రాత్రి కీలక సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి కీలక సమావేశంలో ఎలాంటి కార్యాచరణ చెప్పారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమం చేశారు, ఇప్పుడు పవన్ వెంట కూడా మీరు వచ్చారు. అయితే మీరు యూత్ ప్రజెంట్ రాజకీయ అవగాహన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి మీకు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వెంట వెళ్తే మీకు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త తరం రాజకీయ పార్టీ నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పుడున్న వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎట్లా అంటే అవినీతి మయమైపోయినాయి అనే ఆలోచనతోనే ఇప్పుడు కొత్త తరం పార్టీ నిర్మించాలి. అట్లానే ఇప్పుడు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్లను తీసుకొచ్చి పెడితే వాళ్ళకు అనుగుణంగా మనం పనిచేయాలి. మనం కొత్త తరం ఆయన సిద్ధాంతాన్ని ఎక్కించడానికి యువకులే బెటర్ అని ఆయన ఫీల్ అయ్యి యువకులందరినీ పార్టీలోకి ఆహ్వానించి యువకులతో అతను పార్టీ నిర్మించాలనుకున్నారు. మాకు నైట్ కార్యకర్తల ముఖ్య సమావేశంలో కూడా అదే చెప్పారు. మనం చాలా కాలం ఇట్లా ప్రయాణం చేయాల్సిన వ్యక్తులం. మనం సిద్ధాంతాలని, విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం. ఇంకా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనం అనుకున్న ఏదైతే వ్యవస్థను మార్చాలనుకుంటున్నామో దానికి టైం పడుతుంది, ఓవర్ నైట్ జరిగిపోదు అని ఆయన మాకు చెప్పడం జరిగింది. 10 ఇయర్స్ పడినాయి, 15 ఇయర్స్ పట్టినాయి, 25 ఇయర్స్ పట్టినాయి. కానీ మనం అనుకున్న సిద్ధాంతాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాలి, ప్రజలకు మంచి జరగాలి. ఎంటైర్ ఇండియాలో ఈ ఇండియన్ ప్రజాస్వామ్యంలో రాజకీయం చేస్తే ఎలానే చేయాలి అనే ఒక మనం మిగతా రాజకీయ పార్టీలకి వాళ్ళకి మనం ఆదర్శం అవ్వాలని ఆయన మాకు చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఏదైనా పార్టీ రూపకల్పన చేసేటప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటారు, ఓకే, అంటే మొనోపలి కాకుండా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా కొత్తనే ఒక రకంగా చూసుకుంటే. గతంలో ఎన్నో పార్టీలు పెట్టారు, చాలా సీనియర్ రాజకీయవేత్తలు దాని వెనుక ఉండి నడిపించారు. ప్రస్తుతం మీరు ఎలా నమ్మి, అంటే పవన్ కళ్యాణ్ కొన్ని అనుభవాన్ని నమ్మి ఈ పార్టీ వెంట ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఈ రోజు ఈ పార్టీ జనసేన పార్టీ అనేది కొత్తదనం కోసం, మార్పు కోసం వస్తుందండి. బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొస్తుంది. ఈ రోజు ఇదంతా జనసేన పార్టీ స్థాపించడానికి కారణం మార్పు. ఇంతకుముందు ఉన్న రాజకీయాలకు అతీతంగా ఈ రోజు సపరేట్ రూట్ లో ఈ రోజు మన అందరం వాళ్ళందరికీ ఆదర్శం కావాలని చెప్పి జనసేన పార్టీ వస్తుందండి. మేము దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ రోజైతే యావత్ యువత అంతా జనసేనలో పనిచేస్తున్నది. నిన్న మీట్లో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సమావేశంలో కూడా చెప్పారు, మనం అనుకున్న రోజు మనం అనుకోగానే ఏది జరిగిపోదండి, కొంచెం టైం పడుతుంది. ఆ టైం దాకా మనం వెయిట్ చేసి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా మనం సాధిస్తాము విజయం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. సార్ది కూడా అదే. సార్తో మేము అందుకే కలిసి నడవాలనుకుంటున్నాం. మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా భారీగా సార్కు మద్దతు ఉన్నది, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అంటే మామూలుగా రాజకీయాలకు వచ్చేవారు ఇన్స్టెంట్ విజయం ఉంది, ఇన్స్టెంట్ గా పదవులు ఇవ్వాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే లాంగ్ టర్మ్ లో ఈ పార్టీ మనకు బేస్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మాత్రం ఉన్న రాజకీయాలను ఎదుర్కొని పార్టీని మాత్రం ముందుకు తీసుకెళ్లే ఒక అంశాన్ని చెప్తూ వస్తున్నారు. అంటే మీరు యువకులుగా రాబోయే కాలంలో మీరు ఈ ప్రజాసేవ చేయడానికి ఈ పార్టీ ఉంటుందనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే పదవులు ఆశించి రావట్లేదండి. ఈ రోజు అయితే జనసేనలో ఇప్పుడు అందరూ సమస్యల మీద పోరాడుతుంది. మీరు పార్టీ పెట్టిన కాంచెల్లి మేము సమస్యల గురించే పోరాడుతున్నాము. ఈ రోజు మా ఎజెండా ఏంటంటే సమస్యల గురించి అండి. మేమేదో పార్టీ పదవుల గురించి, మేమేదో రాజకీయం చేయాలి, అన్ని రాజకీయాల పార్టీ లెక్క కాదండి మాది.
సమస్యలు, ముఖ్యంగా సమస్యల కోసం సమస్యలను తీర్చడమే మా లక్ష్యం అండి. ఇది శివ, మొత్తానికి పవన్ కళ్యాణ్ రూపొందిస్తున్న కొత్త పార్టీకి రూపకల్పన చేసే విధానంలో యువకులు చెప్తున్న అంశం. మొత్తానికి ఈ రోజు కీలకంగా జరిగే సమావేశంలో ఇంకా మిగతా ఈ పార్టీకి సంబంధించిన కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మధుకర్.